వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0తో మంచి సంస్కరణలు అమలయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో గడిచిన కొద్ది రోజులుగా సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో జీఎస్టీ 2.0కు ప్రధాని మోడీ ఆలోచన చేశారని, అందుకు తగ్గట్టుగానే ఈ నెల రోజుల్లో అనేక మార్పులను చూశామని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ జీఎస్టీ 2.0 లబ్ధిని పొందారని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలతో ఈ నెల రోజుల్లో దేశ వ్యాప్తంగా ఈ లబ్ధి ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఒక్కో వస్తువులో గతంలో ధర ఎంత ఉండేది, ప్రస్తుత వ్యత్యాసం ఎంత అనేది అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రాకర్స్ షోను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా స్థాయి అధికారులు, వ్యాపార వర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ పట్టణంలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా విక్రయాలను పరిశీలించారు. బాణసంచా విక్రయాల దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. శనివారం టెక్కలిలో పర్యటించిన ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా సామాగ్రి విక్రయాల దుకాణాలను పరిశీలించారు. దీపావళి బాణసంచా సామాగ్రి విక్రయాల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు, భద్రతా ప్రమాణాల వివరాలను అగ్నిమాపక అధికారి బి సూర్యారావుని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం మెట్టవీధిలోని స్పెషల్ శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించారు. పట్టణంలో ఎక్కడా పారిశుద్ధ్య లోపం లేకుండా మురుగు కాలువల్లో పూడికతీత, పరిశుభ్రత నిర్వహణ పనుల మెరుగుకు విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ సత్యం, ఎంపీడీఓ రేణుక, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పేదల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగా గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులు ఉన్నత విద్య, వైద్యం పొందాలనే ఆశయంతో కొత్త మెడికల్ కళాశాలను స్థాపించారు. వాటిని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాలు రద్దుపై ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి చైతన్యం నింపాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడు బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు కనితి కృష్ణారావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు డోలసాయి, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఓ యువకుడు ఓ ఆశ్రమంలో పంచలోహ విగ్రహాలను ఒక గోని సంచిలో వేసుకుని పట్టుకుపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నరసనపేట ఇందిరానగర్లోని సిద్ధాశ్రమంలో శనివారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. ఓ యువకుడు 3 పంచలోహ విగ్రహాలని, ఇత్తడి పూజ సామాగ్రిని ఒక గోనె సంచిలో వేసుకుని పట్టుకుపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఈ మేరకు సిద్ధాశ్రమ నిర్వాహకులు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధాశ్రమంలో ఈరోజు మధ్యాహ్నం 12:30 విగ్రహాల చోరీ జరిగింది. ఆ విగ్రహాల్లో 2 అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహాలు, ఒక సిద్ధి వినాయకుని యొక్క పంచలోహ విగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి పంచలోహ విగ్రహము, శ్రీరామ పట్టాభిషేకం తాలూకా పంచలోహ విగ్రహము, ఒక గంట, ఇత్తడి పల్లెం
ఆంజనేయ స్వామి విగ్రహం అది చాలా పురాతనమైనది, దగ్గర దగ్గర ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉంది. అది చాలా విలువైన విగ్రహం. అది ఈ పరిసర ప్రాంతాల్లో అటువంటి విగ్రహం అనేది ఎక్కడ దేవస్థానంలో కూడా ఉండదు. అది ఒకటి చోరీ జరిగింది. ఈ విషయాన్ని సాయంత్రం 4 గంటలకి సన్నిధానానికి వచ్చి లింగాన్ని శుభ్రం చేసుకున్నటువంటి మహిళలు గుర్తించి మాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ విగ్రహాలు ఏమీ లేవు, ఏమయ్యాయి, మీరేమైనా వెరుక్కి పెట్టడానికి ఇచ్చారా అని చెప్తే, లేదు అండి మేమైనా వెరుక్కి పెట్టడానికి ఇవ్వలేదని చెప్తే అప్పుడు మేము ఇది చోరీ జరిగిందని గుర్తించాము. వచ్చి చూసేసరికి ఇక్కడ 2 సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు, మరియు ఈ విగ్రహాలు చోరీ జరిగిందని తెలిసింది. ఆ విషయాన్ని మేము పోలీసులకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. నర్సనపేట ఎస్ఐ శంకర్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకుని సిద్ధాశ్రమ నిర్వాహకుల నుండి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కొనుగోలుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన విజయం సాధించింది. శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో వారం రోజుల పాటు జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కొనుగోలుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన విజయం సాధించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను నగర ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ మహోత్సవం ప్రజల నుంచి అపూర్వ స్పందన అందుకుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మేళకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతి సోమనాథ్ టీం భక్తి సంప్రదాయ నృత్యాలతో ఉత్సవానికి మంగళకరమైన ఆరంభాన్ని ఇచ్చారు. తరువాత రోజా, భారతి, రమేష్ టీం వరుసగా మిగిలిన రోజుల్లో గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా టెక్కిలి ట్రైబల్ వెల్ఫేర్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్, ట్రైబల్ ఫోక్ డ్యాన్స్ ప్రదర్శించి జనానికి కొత్త అనుభూతిని ఇచ్చారు. నీరజ సుబ్రహ్మణ్యం టీం శాస్త్రీయ నృత్యాలు, ఉత్సాహభరితమైన జానపద కళారూపమైన తప్పెటగుళ్లతో అలరించారు. బెండు మాధురి టీం కోలాటం, కోన శ్రీలత టీం కూచిపూడి, సాంప్రదాయ కోలాటం, కూచిపూడి నృత్యాలతో ఆంధ్ర కళా వైభవాన్ని చాటారు. అలాగే రఘుపాత్రుని శ్రీకాంత్ టీం సంగీత నృత్యాలతో మేళవింపులతో ముగింపుకు ముందు వేదికపై ఉత్తేజాన్ని నింపారు. శనివారం జరిగిన ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. యువతను విశేషంగా ఆకర్షించిన జో శివ డాన్స్ బృందం అద్భుతమైన ప్రదర్శనలతో ఉత్సవానికి తెరపడింది. వారం రోజుల పాటు శ్రీకాకుళంలో పండగ వాతావరణాన్ని తీసుకువచ్చిన ఈ ఉత్సవం ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో జిల్లాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ఈవో కేఎన్వీడి ప్రసాద్ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారికి శివలింగ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ తెలిపారు. మకరాపురం గ్రామంలోని శ్రీ భూలోకమాత ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాపురం గ్రామంలో తులశంకరమణం సందర్భంగా శ్రీ భూలోకమాత ఆలయంలో నవకాలిక నృత్య బృందం వారి ఆధ్వర్యంలో కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి స్థానిక సర్పంచ్ ప్రతినిధి శోభన్ బాబు మరియు గ్రామ పెద్దలు వీరిని అభినందించారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి అరసవల్లి నుండి కాజీపేట రహదారిలో స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండిశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డుని ఆనుకొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం మొత్తం 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతూ లక్ష్యాల సాధన దిశగా సాగుతోందని స్పష్టం చేశారు. స్వచ్ఛత మన నిజ జీవితంలో భాగం కావాలని, మన ప్రతి ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తల్లి పేరుపై ఓ చెట్టు నాటాలి అనే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, మన కుటుంబాలలో జరిగే శుభకార్యాలతో సైతం పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు.
ప్రకృతి అందంగా ఉంటేనే, చెట్లు ఎక్కువగా ఉంటేనే ఈరోజు ఎయిర్ పొల్యూషన్ కూడా చక్కగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేయాలి. దానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరు మీద నాటండి. ఏ శుభకార్యం వచ్చినా, ఏ ఒక్క మనం జీవితంలో గుర్తుంచుకునేటటువంటి ఒక రోజు వస్తే ఆ రోజుకి సంబంధించి అనేక ప్రోగ్రాంలు చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం, 10 మందికి భోజనాలు పెడతాం, పెద్ద ఆర్భాటంగా పండుగలు అన్ని కూడా చేస్తాం. కానీ అలాంటి సందర్భంలో భవిష్యత్తు తరానికి మనం అందరం కూడా ఒక సేవ చేసే విధంగా తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద, ఆ కార్యక్రమం పేరు మీద 1 గాని 2 గాని చెట్లు నాటుకుంటే ఎంత సంతృప్తి మనకి కూడా కలుగుతుంది. అలాగే మనం భవిష్యత్తుకి, ప్రకృతికి ఎంత మంచి చేసిన వాళ్ళం అవుతాం అందరం కూడా గమనించాలి. గత సీజన్లో శ్రీకాకుళంలో 25 లక్షలలో పైగా మొక్కలను నాటడం జరిగిందని, ఇవి సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని స్పష్టం చేశారు. పోలాకి మండలం ఈదులవలస జంక్షన్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈదులవలస కుసుమపోల వలస క్లస్టర్ పరిధి రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఈ అల్లుడు లేని విధంగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చారు. 7 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసుకుని, అలాగే 5 మెడికల్ కాలేజీలలో వైద్య విద్య కూడా బోధిస్తున్నారు. అటువంటి కాలేజీలను కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని గ్రామ కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడి బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు కనితి కృష్ణారావు, రాష్ట్ర యువజన కార్యదర్శి చింతు రాఘవ, నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ విభాగం అధ్యక్షులు వైవి రమణ, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.